హాయ్ గైస్ ఎలా ఉన్నారు? ఇప్పుడే అర్జున్ మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన బ్లాస్ట్ మూవీ అయితే చూడడం జరిగింది. ఈ మూవీ అయితే ఎప్పుడో థియేటర్స్‌లో రిలీజ్ అయింది కానీ అప్పుడు చూడడం అయితే కుదరలేదు. సో ఇప్పుడే ఓటీటీలో అయితే రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది మూవీ అయితే. ఈ మూవీని అయితే చూసాను ఇప్పుడు. ఇక మూవీ చూసిన తర్వాత నాకైతే మూవీ పర్లేదు బానే అనిపించింది. డీసెంట్ వాచ్. ఇక మెయిన్‌గా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే అర్జున్ తన ఫ్యామిలీతో మంచి లైఫ్‌ని అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చు. ఎదుటివాడికి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అలాంటి వెళ్ళే ఒక ప్రాబ్లమ్‌ని అయితే ఇరుక్కుంటారు. మరి ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఆ ప్రాబ్లమ్‌లో ఎలా ఇరుక్కున్నారు? మరి లాస్ట్‌గా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేశారా లేదా అనేది రిమైనింగ్ మూవీ స్టోరీ. ఇక మూవీలో ప్లస్‌లు, మైనస్‌ల గురించి మాట్లాడుకుంటే మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఇక్కడ వచ్చే స్టోరీ గాని, స్క్రీన్ ప్లే పరంగా వాళ్ళు రాసుకున్న సీన్స్ కూడా మంచిగా రాసుకున్నారు. దీనివల్ల పెద్దగా బోర్ కొట్టలేదు. ఇక మూవీలో మాక్సిమం యాక్షన్ సీక్వెన్స్‌తోనే నింపేశారు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అయితే చూస్తున్నంత సేపు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కొన్ని వాటి బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా తోపుంది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ సంగతికొస్తే అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఆయనకి ఇది ఒక కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రీతి ముకుందన్ ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అలాగే ఎడిటింగ్ పరంగా వీళ్ళైతే ఫాస్ట్‌గా పెట్టడం వల్ల మనకైతే ఈ మూవీ చూస్తున్నంత సేపు స్లోగా వెళ్తుందిరా అనే ఫీలింగ్ అయితే ఉండదు. సో ఇదైతే మంచిగా చేశారు. ఇక మైనస్‌ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఎంత హై ఇచ్చిందో సెకండ్ హాఫ్ అయితే అంత డౌన్ అయిపోయింది. ఇక్కడ వచ్చే స్టోరీ అండ్ సీన్స్ అయితే మరీ ప్రెడిక్టబుల్‌గా ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ కూడా ఏదో ఫ్లోలో ఎండ్ చేయలేదు మూవీనైతే. ఏదో త్వరగా పూర్తి చేసేద్దాంలే, త్వరగా అవగొట్టేద్దాం అని చెప్పి వాళ్ళు రష్‌లో ఎండ్ చేసేసారు గానీ, నాకైతే పెద్దగా ఎక్కలేదు. క్లైమాక్స్ అయితే డిసప్పాయింట్ చేసింది నన్నైతే. అండ్ ఇక ఓవరాల్‌గా నేను మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు అయితే ఇవే. మూవీ అయితే నాకు డీసెంట్ వాచ్ అనిపించింది. అండ్ యాక్షన్ లవర్స్‌కి అయితే మూవీ పక్కా నచ్చుతుంది. అలాగే ప్రొడక్షన్ క్వాలిటీ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3 అయితే ఇస్తాను. మరి బ్లాస్ట్ మూవీని మీరు చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇంకా ఇటువంటి జెన్యూన్ మూవీ రివ్యూస్, ఇంకా మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.